మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయల నిధులు దారిమళ్లించి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు తీరని ద్రోహం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ముస్లిం సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు మైనార్టీలకు ఇస్తానని చెప్పి మైనార్టీలను మోసం చేశారని, అందుకే రేపు 13న జరగబోయే ఎన్నికల్లో ముస్లింలు వైసీపీకి బుద్ధి చెప్పాలని టీడీపీ జనసేన నేతలు అన్నారు. ఒంగోలులో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన నేతలు, సోదరులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో. ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, వస్తుంది. చంద్రన్న ఇచ్చినటువంటి యువతకి ఏదైతే హామీ ఉందో అందులో భాగంగా 200 దేశాల్లో విస్తరించి ఉన్నటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం 1,00,000 మంది యువతకి ఉద్యోగాలు ఇవ్వడానికి సంకల్పించింది. ఆ విషయాన్ని తెలియచేయడానికి వీలుగా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పెద్దల ముందు ఈ పోస్టర్ని ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం మీకందరికీ ప్రదర్శిస్తుంది. ఈ విభాగం నుంచి వివిధ దేశాల్లో సంస్థలు ఉన్నటువంటి నేతలు అందరూ సార్ పిలుస్తున్నారు. అవును సార్, విదేశాలలో లక్ష్యం. आपके सामने 2014 से लेकर के 2019 तक की गवर्नमेंट के तमाम कारगुजारियां आपके सामने हैं, और 2019 से लेकर के 2024 तक की ये वैएसआर हुकूमत, जो हुकूमत आपके सामने कारकर्दगी दिखा रही है, मेरे मोहतरम भाइयों और मेरे माँ बहनों, मैं आपसे गुजारिश करता हूँ कि अल्लाह ने हमको ईमान दिया है, अल्लाह ने हमको अकल दिया है। सियासत का ताल्लुक अकल से है और दीन का ताल्लुक दिल से है, लेकिन जब जब भी हम लोग सियासत के बारे में सोचें तो सियासत की बातों को अपने दिल पे मत लेना, अपने अकल के ऊपर उस बात को लेना। बहरहाल मैं आप लोगों के सामने इन तमाम बड़ों का शुक्रगुजार हूँ कि इन लोगों ने मुझे वक्त दिया है। मैं आप लोगों से एक बात करना चाहता हूँ कि आज ज़माना चोरों का आया हुआ है, गद्दारों का आया हुआ है। ऐसी गद्दारी, ऐसी चोरी और ऐसी बेइंसाफ़ी जिसके ऊपर सोने का पेपर लपेटा गया है, हमारा मुसलमान समझता नहीं है। हम जज्बात में आ जाते हैं,
वाईएस राजशेखर रेड्डी ने 4% रिजर्वेशन दिया, दे करके 10 साल हो गए, 15 साल हो गए, और आज तक भी मुसलमान उसका एहसान चुकाने में लगा हुआ है। कितने बार जिताएंगे? अरे जिताया हमने, मुसलमान ने वोट दिया, दिया नहीं दिया गुज़श्ता बार? बोलो, हाथ उठा के बोलो, दिया नहीं दिया? जरूर दिया है। लेकिन आज एक बहुत बड़ा प्रोपेगेंडा करते हैं, टीडीपी बीजेपी से मिल गई है। अब तक 5 साल वाईसीपी ने क्या किया? बोलो, वाईसीपी ने क्या किया? मैं एक बात आपको बताता हूं। गुज़श्ता इलेक्शन कैंपेन्स के अंदर हमारे सीएम वाईएस जगन मोहन रेड्डी साहब हर जगह जहां जहां गए एक आवाज लगाए, ना 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 माइनॉरिटी लो, ना 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 बीसी लो। बोले नहीं बोले? अरे जोर से बोलो। నేనేమనుకున్నానంటే నా అంటే మన అని అర్థం. తెలుగులో చెప్పారనుకున్నా, తెలుగులో చెప్పలా, ఉర్దూలో చెప్పాడు. ఎప్పుడు పార్లమెంటులో సీఏ బిల్లు ముందు వచ్చినప్పుడు ఎలా చెప్పాడు? సైన్ చేసేటప్పుడు, ఓటు వేసేటప్పుడు నా 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 అన్నాడు. క్యా బోలా? బోలో జోర్ సే. తెలుగులో కాదు, ఉర్దూలో నా 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 మైనారిటీలు. మనం ఏం చెప్తాం ఇవాళ? జగన్ बोलो हाथ उठा के, बोलो हाथ उठा के, अरे जोर से बोलो और चीख बनाओ, एक बार उठ के बोलो। ये हमारी मसला हमारा नहीं है, ये हमारी कौम का मसला है। बोलो जगन ना ना ना, वाईसीपी ना ना ना। अरे जब तुमने हमारे वोटों के साथ गद्दारी की और जब तुमने हमारे मुसलमानों के साथ धोखा किया, क्या मुसलमान इसका बदला नहीं ले सकता? है हिम्मत आप लोगों में? अरे जिसके अंदर हिम्मत है हाथ उठा के बताओ। क्या दरमियान में ये लोग क्या हैं? हाथ उठाओ। मैं किसी के दबाव में नहीं बात कर रहा हूं, मैं अपने पूरे होशियारी के साथ बात कर रहा हूं। कल हमारे उलमा अंगोल के अंदर बेचारे, अल्लाह उनको माफ फरमाए, मैं उलमा के बारे में बुरा नहीं बोलूंगा, एक फॉल्स स्टेटमेंट दे हैव गिवन द स्टाफ, फॉल्स स्टेटमेंट. व्हाट इज दैट? दे हैव गिवन द स्टेटमेंट दैट द ऑल उलमा, द आवर एल्डर उलमास ऑफ आंध्र एंड तेलंगाना, they have decided to vote the both MLA and MP vote for the YCP. Is it right? Is it correct? No, no, because I have investigated about this message. Alhamdulillah, yesterday 2 o'clock I came to Ongole. I was in Vijayawada for 2 days. I called to my other ulamas. Is it right or wrong? They have said, our elders didn't say, didn't quote anything about that. Give your ACP, MLA to the YCP, give your vote for the MP. But they have said, please think before you are going to vote, inshallah. क्या मैं इसको आपको उर्दू में बताता हूँ? इंग्लिश में मैं इसलिए बताया, हमारा ये मीडिया बहुत दूर तक जाने वाला है। हम सीना ठोक के बात करने वाले हैं, सीना ठोक के बोलेंगे, कमरों में बैठ के नहीं बात करेंगे, मैदान में आके बात करेंगे। हिम्मत है तो आओ मैदान में, बताओ अपनी ताकतें। झूठ बोल के अपने मुसलमानों को धोखा दिया जा रहा है। मेरे भाइयों, मेरे बहनों, याद रखो, हमारे बड़े उलमा ने हरगिज ये बात नहीं की, डिसाइड ये नहीं किया। कल बोलने वालों में से एक साहब, मैं नाम नहीं लेता उनका, 4 रोज पहले या 10 रोज पहले मैं उनके पास बैठा हुआ, हमारी मुलाकात हुई। हम ना बोले, क्या बोले? मौलाना मुफ्ती साहब, तुम्हें दोनों मिलकर जमीयत के नाम से एक स्टेटमेंट दे डालो। क्या बोले? हमें देना कहते, किसके नाम से?
दिए जा फरमाए। मैं तमाम का आई एम वेरी थैंकफुल फॉर द डीजे साहब, मागुंटा साहब, और फॉर ऑल दोज हु हैव गिवन द वो हैज पट। जरा जोश में होकर के भूल गया। रियाज भाई हमारे भाई हैं, और रफ़ी भाई जो हमारे माइनॉरिटी के आए हुए हैं, और शरीफ साहब तो हमारे बड़े हैं। भाई ये पूरी टीम एक क्रीम है, और ये क्रीम वाली जो टीम है ये जब साथ चलेगी इंशाअल्लाह, घुलेंगे आपकी सर्विस के लिए तो घी बन के आपके सामने आएगा। పెద్దలు శాసన మండలి సభ్యులు షరీఫ్ గారికి, అలాగే జనసేన పార్టీ బలపరిచినటువంటి పార్లమెంటు అభ్యర్థి పెద్దలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, జనసేన పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సోదరులు దామచల్ల జనార్దన్ గారికి, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రఫీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముస్లిం ఆత్మీయ సదస్సుకు విచ్చేసినటువంటి ముస్లిం పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముస్లిం కూడా జగన్మోహన్ రెడ్డి మోసం నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, మనకున్నటువంటి 4% రిజర్వేషను రేపు కూటమి ప్రభుత్వం వస్తే తీసివేస్తారని ఒక అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం ఇది ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఎవ్వరు కూడా తీసివేసే అర్హత ఎవ్వరికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కూడా ముస్లింలకి అండగా ఉంటారనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంతవరకు ప్రకాశం జిల్లాలోని తీసుకుందాం, ఏ ఒక్క ముస్లిం వ్యక్తిని కూడా జిల్లా అధ్యక్షుడికి కానీ లేదా ఒంగోలు అసెంబ్లీకి కానీ టికెట్ ఇచ్చిన దాఖలు ఏ పార్టీకి కూడా లేవు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లా స్థాయికి ముస్లిం వ్యక్తిని ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి, ముస్లింల పట్ల ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉన్నాయి అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకం పేరుతో 50,000 ప్రకటిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత లక్షిస్తా అన్నాడు. మన ముస్లిం యావత్తు మోసపోయింది. ఈరోజు వచ్చి ఈ ₹1,00,000 కూడా ఇవ్వకుండా ఆపేశాడు. మరలా దానికి కొన్ని కండిషన్లు పెట్టాడు. 10th పాస్ అయితేనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ పాస్ అయితేనే దుల్హన్ పథకం ఇస్తాడంట. ఇది ముస్లిం సమాజాన్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను. మరి 4% రిజర్వేషన్, ముస్లింలకి 4% రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వేసినటువంటి రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య వైఎస్ఆర్సీపీ రాజ్యసభ్యుడు కాదా అవునా అని నేను అడుగుతున్నాను. దీని మీద ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ప్రమాణం చేసే దమ్ముందా అని నేను అడుగుతున్నాను. ఇప్పటి వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రావాల్సినటువంటి మైనార్టీ పేద సోదరులకి 5 లక్షల రుణాలు ఎంతమందికి ఇచ్చారని నేను అడుగుతున్నాను. ముస్లింలని ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్పితే ముస్లిం సమాజానికి చేసింది వైఎస్ఆర్సీపీ శూన్యం. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. జగన్ని నమ్మి మోసపోతే ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎన్ఆర్సీ దాని మీద రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అత్యధికమైనటువంటి మెజారిటీ ఎంపీలు వైఎస్ఆర్సీపీకి ఉంటే ఆ రోజు అక్కడ ఓటు వేసి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని నేను అడుగుతున్నాను. ఏదైతే ముస్లిం సమాజాన్ని తప్పుతో పట్టిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయమని అడుగుతున్నటువంటి ముస్లిం నాయకులకి నేను అడుగుతున్నాను, మనం పవిత్రంగా ఆరాధించేటటువంటి ఖురాన్ మీద మీరు ప్రమాణం చేయగలరా? ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందని నేను అడుగుతున్నాను. మీకు నిజంగా దమ్ముందా? ఈ రోజు ఈ సభ ఎక్కడ పెట్టా ముస్లిం సోదరులతో
దేవుడు కూడా ఎండాకాలం కరుణించి ప్రశాంతంగా వాన కురిచి ఈరోజు చల్లటి వాతావరణంలో మనకి ఈ అవకాశం కల్పించాడంటే ఒక్కసారి ఆలోచించండి. అల్లా కూడా మనతో ఉన్నాడు కాబట్టి రేపు విజయం ఇక్కడ దామచర్ల జనార్దన్ గారిది, అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిది, ఇద్దరిది కూడా రేపు విజయ డాంక భోగించబోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి, మనం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే రేపు మనకున్నటువంటి దులాన్ పథకం రావాలన్నా, మనకి రావాల్సినటువంటి 4% రిజర్వేషన్ ఉండాలన్నా, మనకి విద్యా అవకాశాలు ఉండాలన్నా సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సభావేదిగా పిలిపిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ రియాజ్ భాయ్. ఇప్పుడు రాష్ట్ర ముస్లిం కేవలం భగవంతుడు కూడా మా మీద కరుణ చూపించాడని. ఈరోజు మనం 2 పాయింట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలు ఎందుకు ఓటు వేయాలి, ఏ పని చేశాడని ఓటు వేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాం. మనం ఎన్ఆర్సీసీఐకి అక్కడ సెంట్రల్లో ఓటు వేశాడని చెప్పి ఓటు వేయాలా, త్రిపుల్ తలాక్ ఓటు వేశాడని ఓటు వేయాలా మన అతనికి? అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకు సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు ఏమీ లేకుండా చేశాడు. ఒక్కటంటే ఒక్క మసీదు గోడ కూడా కట్టలేదు ఈ 5 సంవత్సరాల్లో కూడా. ఎన్నో మసీదులకి డబ్బులు ఇచ్చారు చంద్రబాబు గారు, 25 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల దాకా. ఈరోజు ఒక్క మసీదుకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎన్నో షాదీఖానాలు కట్టించారు, ఈరోజు ఒక్క షాదీఖానా కూడా లేదు. ఎన్నో దుల్హన్ పథకానికి 50,000 రూపాయలు దాకా ఇచ్చారు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఒక్క పైసా కూడా మైనార్టీ ప్రజలకు ఇవ్వలేదు. ఎన్నో మసీదులకి రంజాన్ తోఫాలు, అలాగే 25,000 రూపాయలు డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. ఏ రోజు కూడా మైనార్టీలకు సంబంధించిన ఏ విషయాల్లో కూడా ఈరోజు ఇవ్వలేదు. మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా 4% ఎక్కువ వైరల్ చేస్తున్నారు. ఎక్కువ అంటే వేస్తే 4% వెళ్ళిపోయిద్దని చెప్పి 4% విషయంలో ఈయన కాపాడారు. 2014లో ఆ రోజు చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ 4% కొంతమంది కోర్టులో వేశారు, హైకోర్టులో వేసి తీసేయాలని చెప్పి చూశారు. అట్లాంటి ఈ 4%ని ఈరోజు సుప్రీంకోర్టులో వేసి మంచి లాయర్లను పెట్టి కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు. అటువంటి ఈ 4%ను కూడా ఈరోజు మనం కాదు వాళ్ళు తీసేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు. ముస్లింలకి మోసం చేసే వాళ్ళని, ముస్లింలను దగా చేసే వాళ్ళని ఈరోజు ఎప్పటికైనా సరే చంద్రబాబు గారిని మనం నమ్మాలి. ఎన్నో పథకాలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి మనం చంద్రబాబు గారిని ఈసారి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. అలాగే దామచర్ల గారిని ఓటు వేసి గెలిపించాలి, ఎంపీ గారిని కూడా గెలిపించాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గెలిపించడం అంటే మామూలు గెలిపించడం కాదు, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన మైనార్టీస్ ఎవరైతే సోదరులకి సోదరమణులకి అందరికి కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 మాటలు మాట్లాడతాను, ఎందుకంటే పెద్దలు చాలామంది ఉన్నారు. కాబట్టి మేము ఉండే టైంలో 14-19లో మైనార్టీస్కి సంబంధించినవి అనేక కార్యక్రమాలు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేశారు. ఈరోజు ఉండే ఈద్గా ఎవరు చేశారు చెప్పాలి. ఈద్గా ఆ రోజు బాగలేక మట్టిలో ఉంటే దాన్ని అంతా కూడా ఈద్గా మనమే చేశాం. షాదీఖానా కూడా మనమే ఆ రోజు ఎప్పుడో ఫౌండేషన్ వేసిన దాన్ని షాదీఖానా కూడా మనమే చేశాం. అదేవిధంగా కబరస్థాలు మనమే చేశాం. దాంతోపాటు ఎక్కడైతే మన మసీదులు ఉన్నాయో మరమ్మతులంతా కూడా మనమే చేశాం. అదేవిధంగా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే చనిపోయిన వాళ్ళని బండి మీద ఇబ్బంది పడుతుంటే దానికి సొంత నిధులతో ఆటో కూడా ఆ రోజు ఇచ్చాం. ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం టైంలో మన టైంలో చేశాం. ప్రతి పండగ రోజు రంజాన్ తోఫా ఇచ్చాం, అదేవిధంగా దుల్ఫాన్ పథకం ఇచ్చాం, కార్పొరేషన్ లోన్స్ నుంచి అనేక మందికి లోన్స్ ఇచ్చాం, అనేక మందికి వాళ్ళ చేతినిచ్చి వాళ్ళకి కుటుంబిషన్లు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. ఇన్ని కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరింది. ఈరోజు కార్పొరేషన్ అనేది ఈ 5 సంవత్సరాల్లో ఈ సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ఆగిపోయింది. ఎక్కడా లోన్స్ లేవు, పేదవాళ్ళంతా అట్లానే ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా వ్యవస్థ
చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఈరోజు ఈ 5 సంవత్సరాలు మనం చూసాం. నేను మొన్న వచ్చాను జనం కోసం జనార్దన్ కార్యక్రమం మీద మన ఇస్లాంపేటలో మొత్తం కూడా నేను తిరిగా. ఇస్లాంపేటలో డోర్ టు డోర్ వచ్చాను. మీ కష్టాలు కూడా చూసాం. ఒక్కో ఇంట్లో చిన్న ఇల్లు, దాంట్లో కొడుకులు పిల్లలు అందరూ కలిసి నివసించే పరిస్థితులు మనం చూసాం. నేను మీ అందరూ కూడా ఒకటే మాట ఇస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 సెంట్లు భూమి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇస్తాం. దాన్ని అన్నీ కూడా ఒక దగ్గరే ఇస్తాం. దానికి ఇస్లాంపేట 3 పెట్టి మీ అందరికి కూడా అండగా ఉండే పని కూడా ఆ రోజు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మేము కూడా మొన్న మీ పండగ వచ్చిన రోజు కూడా నేను సొంత నిధులతోటి ఆ రోజు మన పేదవాళ్ళు సంతోషంగా పండగ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు అందరికీ ఇంటింటికి కూడా మనం రంజాన్ తోఫా కూడా పంపించాను. అన్నీ కూడా ఆ రోజు అందరికి కూడా కలిసాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము అన్నీ కూడా చేయటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మీ ఇస్లాంపేటలో కూడా అనేక రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం టైంలోనే జరిగింది. అది అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపుల పార్టీ కాదు, బెదిరింపు పార్టీలు కాదు, గూండాయిజ పార్టీలు కాదు, అదేవిధంగా గంజాయి పార్టీ కాదు. ఈ రోజు ఉండే మేమంతా కూడా ఆ రోజు ఉండే పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు కావాల్సిన పనులు చేశాను తప్పితే ఏ రోజు కూడా కక్ష సాధింపులు చేయలే. ఇప్పుడు ఈ సైకో ప్రభుత్వంలో ఇక్కడ సైకోలు తయారైపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరన్నా మాతో మాట్లాడితే వాళ్ళని బెదిరియటం, ఎవరన్నా పార్టీలోకి వస్తారు అంటే వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయా, వాళ్ళ తమ్ముడు ఉందా, వాళ్ళ తమ్ముడి మీద కేసులు ఉన్నాయా, ఎవరి మీద కేసులు ఉన్నాయని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. టైం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ రోజు ఏం చేయాలనేది కూడా మేము చూస్తాం. ఆ రోజు మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని ఎవరైతే బెదిరించారో ఆ రోజు అనేది సంజాయిషి చెప్పుకునే రోజు ముందు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ కూడా మనకి పోవాలి. ఒంగోలులో ఎప్పుడూ లేని వ్యవస్థను ఈరోజు తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు పట్టాలని చెప్పేసి ఇందాక ఇవాళ కలెక్టర్ గారు చెప్తారు. కలెక్టర్ గారు చెప్తే బలవంతంగా చెప్పిస్తారు. నేను కలెక్టర్ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, అతను దొంగ పట్టాలు అని చెప్పేసి మేము ప్రూవ్ చేస్తాం. మీరు దానికి ఈరోజు పెడితే కేసు పెడతానని చెప్పి మీరు అంటున్నారు. నేను కూడా మీరు టైం ఇవ్వండి, రైతులను తీసుకొస్తాం. రైతులు ఆ రోజు అక్కడ రైతులకు రిజిస్ట్రేషన్ అయిందా లేదా, రైతులకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఏ విధంగా మీరు పట్టాలు ఇస్తారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఆ రైతులను కూడా తీసుకొస్తాం. ఎందుకు ప్రజలను మోసం చేసినప్పుడు మీరు అధికారులంతా కూడా దాన్ని సమర్థిస్తారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. మీరు టైం ఇవ్వండి, ఆ రైతులను పిలిపిస్తాం. పట్టాలు ఆ భూమిలోనే ఇచ్చిన పట్టాలను కూడా నేను పిలిపిస్తాను. ఇది తప్పని తెలిస్తే మీరేం చెప్తే దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నికల ముందు దొంగ పట్టాలు ఇచ్చి కావాలని చెప్పేసి దొంగ పట్టాలు దాన్ని కూడా మాట్లాడనీయకుండా అధికారుల మీద ఒత్తిడి చెప్పే పరిస్థితిలో వీళ్ళు ఈ రకంగా తయారయ్యారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు కోడ్ ఉంది, కోడ్లో కూడా వీళ్ళ పెత్తనాలు ఆ విధంగా చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు 50 సంవత్సరాలకే మన మేనిఫెస్టోలో పెట్టారు. జనసేన గారు అదేవిధంగా మోడీ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో చాలామంది పెన్షన్లు తీశారు. తప్పకుండా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ రోజు కరెంటు బిల్లు ఉందనో ఏదో ఒకటి చెప్పి సైకో ప్రభుత్వంలో తీశారు. మీ అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకందరికీ ఇస్తాం. అదేవిధంగా వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా 6,000 రూపాయలు దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని కూడా 6,000 రూపాయలు అది కూడా మనం పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ పోతురాజు కాలం ఉంది. నేను అనేక సార్లు చెప్పా, పోతురాజు కాలం పైన ఉండే వాళ్ళని ఎవరిని కూడా మేము డిస్టర్బ్ చేయం. వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా వాళ్ళ గోడ కూడా మనం ఇబ్బంది పెట్టాం. రేపు తెలుగుదేశం పార్టీలోనే పోతురాజు కాలం పని కూడా అవుద్ది. వీళ్ళు ఎవరు చేయలేరు, అభివృద్ధి అనేది చేయలేరు. దాన్ని ఆ రోజు మనం శాంక్షన్ చేసి పెడితే దాన్ని ఈరోజు పూర్తిగా 3 కాంట్రాక్టర్లు మారి ఈరోజు వర్క్ కూడా క్యాన్సిల్ అయింది. నేను వర్క్ మళ్ళా తీసుకొస్తాం, దానికి డబ్బులు తీసుకొచ్చేసి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి పోతురాజు కంటే 14-19లో మీరు చూశారు, దాని పద్ధతిగా మేము ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే ఇంకా ఉన్నాయో
పాలసీ ఏదైతే మనకి మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా ఇంటింటికి మేము ఇచ్చాం. 3 సిలిండర్లు ఫ్రీ కానీ, మళ్ళీ మహిళలకి ఉచిత బస్సు కానీ, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కన ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా మీకు అందరూ కూడా దాదాపు అన్నీ తెలుసు. మంచి పథకాలు పెట్టారు. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మంచి చెడు మీరు ఆలోచించుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ కింద వాళ్ళకి సైకిల్కి, అదేవిధంగా నాకు అసెంబ్లీకి సైకిల్కి 2 గుర్తులకు ఓటేసి మీ అందరూ కూడా సహకరించండి, గెలిపించండి. తప్పకుండా అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే ఇప్పుడు దుర్ప్రచారం చేస్తున్నారో, ఇంటింటికి పాంపటో పెట్టి ఏదో ఒక దొంగ కారణాల వల్ల మైనార్టీస్ మన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నాను, ఏదైతే మనకు వచ్చేటప్పుడు మనకు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళ వరకు, అస్సాం వరకు ఒకటే ఇది ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇంకా దాని గురించి లోతుగా మన షరీఫ్ గారు పెద్దలు అందరూ కూడా చెప్తారు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఇలాంటి సీఏలు కానీ ఇంకోటి కానీ మీ పథకాలు ఏది వర్తించదు. ఒంగోలులో ఏదైనా జరగాలంటే నన్ను దాటి మీ దగ్గరికి రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఏది ఇబ్బంది వచ్చినా కూడా, ఏది అవసరం ఉన్నా కూడా, ఏ పథకాలైనా ఏదైనా సరే ఎవడొచ్చినా కూడా ముందు మనని దాటి మీ ప్లేస్కి వస్తారు. ఆ వచ్చే పరిస్థితి రాకుండా మేము ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నమ్మకాకండి. ఈరోజు ముస్లిం మన మసీదుల్లో కూడా చెప్పే పరిస్థితులు తీసుకొస్తున్నారు. వాళ్ళనే బెదిరిస్తున్నారు వీళ్ళు. ఇంకా బెదిరించి కోడ్లో ఉన్నప్పుడు కూడా బెదిరించి రాజకీయాలు చేయటం ఇప్పుడే మనం మొదటిసారి చూస్తున్నాం ఈ సైకో ప్రభుత్వంలో. చాలామంది రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. వైఎస్ఆర్ పార్టీ ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ పార్టీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్తాడు. వీళ్ళంతా కూడా ఒక్కడు కూడా కనపడరు. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మంచిగా ఆలోచించుకోండి. మీకు ఎప్పుడు కూడా మీ ప్రాంతం డెవలప్ అయ్యేది ఎవరు, డెవలప్ అయ్యేది చేసేది ఎవరు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మా ఇద్దరికి సహకరించండి. అన్ని విధాలుగా కూడా మీ ఇంటికి ఉంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ పెద్దలు మాట్లాడాలి. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన अस्सलाम वालेकुम मेरा प्यारी मुसलमान बहन भाई बहन को అందరికీ నమస్కారాలు. మరొకసారి మాగుంట కుటుంబం తరఫున సమయం తక్కువ ఉంది. పెద్దలు షరీఫ్ భాయ్ వచ్చినారు మనకు. ముఖ్యంగా వారు మండలి చైర్మన్గా కూడా పనిచేసిన వారు. వారితో పాటు రియాజ్ భాయ్ ఉన్నాడు, రఫీ భాయ్ ఉన్నాడు, ఆదిత్ భాయ్ ఉన్నాడు. అందరూ కూడా మన స్థానిక నాయకులందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నేను ఈరోజు ముస్లింల ఆత్మీయ సమ్మేళనం రోజు అల్లా ఆశీర్వదించారు వర్షంతో కూడా. అది ఒక శుభ సూచకం. అది అల్లా మన వెంట ఉన్నాడు. మనమందరం కూడా దేనికి ఇప్పుడే చెప్పారు జనార్దన్ గారు అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా మేముంటాం. మమ్మల్ని దాటుకొని మీరు ఎవరైనా రావాలండేటప్పుడు కూడా గట్టిగా మీకు చెప్తున్నాం. ఇకపోతే 4% రిజర్వేషన్ గురించి ఎక్కడెక్కడో ఏవో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. మేము జనార్దన్ గారు మేము కాబోయే మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి పరిస్థితులు ఏమన్నా జరిగితే రాజీనామా చేసేదానికి కూడా మేము సందిగ్ధంగా ఉన్నామనేది కూడా మీకు తెలుపుకుంటూ దామచర్ల జనార్దన్ का निशान क्या है, मागुंटा श्रीनिवास रेड्डी का निशान क्या है? साइकिल 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 साइकिल. థ్యాంక్ యూ. పెద్దలు మన కొరకు వచ్చున్నారు షరీఫ్ భాయ్ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సయ్యిదనా షఫీనా హబీబినా మౌలానా ముహమ్మద్ బారిక్ సల్లెం. ఈరోజు ఒంగోలులో ఎంత పెద్ద వర్షం కురిసినా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్లకుండా తడిసి ఇక్కడే మరి వేచి చూసి ఈ సభని ఇంత పెద్దగా దిగ్విజయం చేశారంటే ఈరోజు మీ మనసుల్లో ఈరోజు జనార్దన్ విషయంలో కానీ మాగుంట శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఎంత పట్టుదల ఉందో ఈ రకంగా స్పష్టంగా కనపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరులారా, రేపు రాబోయే రోజుల్లో అనతి కాలంలో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది అనే విషయం
తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పటం లేదు. ఈనాడు సుమారుగా 11 సర్వేలు ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఆ 11 సర్వేల్లో 10 సర్వేలు ఖచ్చితంగా చెబుతున్నాయి రేపు తెలుగుదేశం పార్టీ జనసేనతో కూడుకున్న కూటమి బీజేపీ సహకారంతో 140 స్థానాలకి తక్కువ కాకుండా రేపు గెలవబోతున్నారు అని చెబుతున్న తరుణంలో ఈనాడు ఓడిపోతున్నాం. ఈరోజు ఓటమి చవి చూడాల్సి వచ్చింది, చవి చూడవస్తుంది. ఏం చేయాలని ఆయన ముఖ్యమంత్రి తపన పడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. ఇది రాజనీకరం అనుకున్నాడు. 30 సంవత్సరాల వరకు నేనే పరిపాలిస్తాననుకున్నాడు. యథేచ్ఛకంగా ఇష్టం వచ్చినట్టుగా రౌడీ రాజ్యాన్ని ఆయన తీసుకొచ్చాడు. మనుషుల అభిప్రాయాలు తీసుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇష్టం వచ్చినట్టుగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వ్యాపారం చేసుకున్నాడు తప్ప, ఒక వ్యాపారవేత్తగా ఆయన ప్రవర్తించాడు తప్ప ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధిగా ఆయన ఎక్కడా కూడా ప్రవర్తించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం, ఖనిజ సంపదను దోచుకునే వ్యాపారం, భూముల వ్యాపారం 1 కాదు 2 కాదు. గతంలో ఆయన తండ్రి మరి రాజశేఖర రెడ్డి గారు చాటున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడని అభియోగం ఆయన మీద ఉంది. సిబిఐ కూడా ఆయన మీద 11 ఛార్జ్ షీట్లు వేసింది. 45,000 కోట్ల రూపాయలు తండ్రి చాటున ఈయన లబ్ధి పొందాడు, అవినీతికి పాల్పడ్డాడు అని కేసు కట్టి 16 నెలలు జైల్లో పెట్టిన వ్యక్తి ఆయన. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే మన వాళ్ళందరూ కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు చక్కటి ఆవిచ్చే గేదెని కాదని తన్నే దిన్నపోతుని ఈరోజు అధికారంలో తీసుకొచ్చి ఈనాడు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు గతంలో 66 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అందరూ కలిసి 3.5 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈరోజు ఈయన ఒక్కడే 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈనాడు మనందరి నెత్తి మీద 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం చేసిన అప్పు మన మీద ఉంది. ఒక కుటుంబం మీద కాదు, ఒక కుటుంబంలో 3-4 ఉంటే 12 లక్షలు 15 లక్షల రూపాయలు అప్పు భారం మన మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈనాడు రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసులను అడ్డు పెట్టుకుని కేసులు పెట్టడం, దౌర్జన్యం చేయడం, కొట్టడం, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ మానాల్ని, వాళ్ళ ప్రాణాలని హరించే రకంగా ఈనాడు దుష్ట పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో గడిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈనాడు ముస్లింల మీద ప్రముఖంగా ఎక్కువ ప్రాధాన్యత పెట్టారు. ముస్లిం ఓట్లు ఈరోజు రాష్ట్రంలో 40 నియోజకవర్గాలలో ప్రధానంగా 40 నియోజకవర్గాలలో ప్రభావం చూపే పరిస్థితి ఉంది. ముస్లిం ఎటైతే ఓటేస్తారో ఆ 40 నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. అందుకనే అమాయకులైన ముస్లింలని ఈనాడు బీజేపీ అని బూచీని చూపెట్టి ఈనాడు మన ఓట్లను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. బీజేపీతో 1999లోనే బీజేపీతో ఆనాడు జతగట్టాం. అప్పుడు మరి అబ్దుల్ కలాం గారిని వాజ్పేయి గారికి ఒప్పించి అబ్దుల్ కలాం అంటే ఒక శాస్త్రవేత్తని ఈ దేశం యొక్క అత్యున్నతమైన స్థానం రాష్ట్రపతి ఇవ్వడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని, ఆనాడు మన ముస్లింల గౌరవాన్ని పెంచిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. బీజేపీతో సఖ్యతలు ఉన్నప్పుడే మన హజ్కు పోవాలంటే బెంగళూరుకు పోవాల్సి వచ్చేది. హైదరాబాద్ నుండి మనకి విమాన సదుపాయం లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయితో మాట్లాడి నేరుగా హైదరాబాద్ నుండి ఫ్లైట్ ఏర్పాటు చేసింది కూడా ఆ బీజేపీ ప్రభుత్వ హయాంలోనే. 11 అంతస్తుల చక్కటి మరి సదుపాయంతమైన మరి హజ్ భవన్ని హైదరాబాద్లో నిర్మించింది కూడా బీజేపీ ఉన్నప్పుడే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. 2014 నుండి 2019లో కూడా బీజేపీతో జత కట్టాం.
ఆనాడు నరేంద్ర మోడీతో భాగస్వామి అయ్యాం. 2018 వరకు నరేంద్ర మోడీతో కలిసి ఉన్నాం. అప్పుడు కూడా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది రానివ్వలేదు. ముస్లింలకు కాదు, ఇమాం మౌజుల్లకి గౌరవేతనం వచ్చింది కూడా ఆనాడు బీజేపీ ప్రభుత్వంతో జత కట్టినప్పుడే ఇచ్చాం. దుల్హన్ పథకం ఆనాడు బీజేపీతో జత కట్టినప్పుడు ఇచ్చాం. మసీదులకి నిర్మాణానికి, మరొక రకంగా షాదీఖానాల నిర్మాణానికి, కడపలో హౌస్ హౌస్ నిర్మాణానికి ఆనాడు బీజేపీతో ఉన్నప్పుడే ముస్లింలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఆనాడు కూడా 4% రిజర్వేషన్ ఎక్కడ కూడా తూచా తప్పకుండా 100% ఎక్కడైనా పాస్ అయినా ఆంధ్ర రాష్ట్రంలో మన జనార్దన్ గారు చెప్పినట్టుగా మమ్మల్ని దాటి ఎవరైనా పోవాలి. ఈనాడు ముస్లింలు తాత ముత్తాతల కాడి నుంచి వందలాది సంవత్సరాల నుండి భారతదేశంలో పుట్టారు, భారతదేశంలో ఉన్నారు. ఈ భారతదేశం మట్టిలోనే కలుస్తాం తప్ప మమ్మల్ని ఎవరు కూడా, మమ్మల్ని ఈ దేశం నుండి, మా పౌరసత్వం నుండి ఎవరు కూడా దూరం చేయలేని సత్యాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎన్ఆర్సీ విషయంలో ఆధారపడాల్సిన అవసరం లేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఒకవేళ ఎన్ఆర్సీని అమలు చేయాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలందరూ కూడా ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి పౌరసత్వంలో ఎక్కడా ధోకా లేకుండా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. ఒక జాతీయ పార్టీ, దానికి ఒక జెండా ఉంది, దానికి ఒక ఎజెండా ఉంది, దానికి ఒక సిద్ధాంతం ఉంది, ఆ నాయకులకు ఆలోచన ఉంది, వాళ్ళ యొక్క విధానాలు ఉన్నాయి. కానీ ఈనాడు బీజేపీ సిద్ధాంతాల, విధానాల, ఆలోచనలు తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు అని సందర్భంగా మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ, దీనికి సిద్ధాంతాలు ఉన్నాయి, దీనికి విధానాలు ఉన్నాయి, దీనికి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయి. ఆ సిద్ధాంతం, ఆ విధానం ఎన్టీ రామారావు గారి నాటి నుండి లౌకికవాదం, మత సామరస్యమే మా సిద్ధాంతం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్, ఈసాయ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మతపరంగా సోదర భావంతో శాంతియుతంగా సహజీవనం కల్పించే వాతావరణం కల్పించడమే మా సిద్ధాంతం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అంతేకాదు అన్ని కులాలలో, అన్ని మతాలలో, ముఖ్యంగా మరీ ముఖ్యంగా ముస్లింలో పేదరికం ఎక్కువ ఉంది, అవిద్య ఎక్కువ ఉంది, అదే రకంగా నిరుద్యోగం ఎక్కువ ఉంది, అదే రకంగా ఉపాధి లేదు, అదే రకంగా ఆదాయం లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేని ఏదైనా జాతి ఉందంటే ఈ భారతదేశంలో ముస్లిం జాతి. నేను చెబుతున్న విషయం కాదు, మరి ఏదైతే సచర్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ ఈ రోజు చెప్పారు, భారతదేశంలో ముస్లింలు 500 రూపాయలతో నెలసరి ఆదాయంతో గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. అంతేకాదు ఎస్సీల కంటే, ఎస్టీల కంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు ముస్లింలని చెప్పారు. దీనికి కారణం ఈ ప్రభుత్వాలనే విషయాన్ని కూడా ఇస్తున్న గమనించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు మనలో ఉన్న పేదరికాన్ని, మనలో ఉన్న అవిద్యని, మనలో ఉన్న నిరుద్యోగాన్ని దూరం చేయడానికి గతంలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రాబోయే రోజుల్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాలని నేను డిమాండ్ చేశా. తప్పనిసరిగా చేద్దాం. నాకు కూడా అదే భావన ఉంది. ముస్లింల పేదరికాన్ని దూరం చేయాలి. ఎక్కడైనా ఖర్చు పెట్టాలంటే ఎక్కువగా ముస్లింలకే ఖర్చు పెట్టాలి. ఆ అర్హత వాళ్ళకే ఉంది. ఆ పేదరికాన్ని దూరం చేద్దాం అని కూడా నాకు వాగ్దానం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రకంగా రేపు ప్రభుత్వం సుపరిపాలన ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. ఈనాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుతున్న కళ్ళబొల్లి మాటలు వినొద్దు. వాళ్ళు ఈరోజు పేరు ఊరు లేకుండా ఉల్మాల పేరుతో, మత పెద్దల పేరుతో సంతకం లేని లెటర్ హెడ్లని కూడా ఈనాడు ఫార్వర్డ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మత పెద్దలు, ఉల్మాలు వైఎస్ఆర్సీపీకి ఓటేయమన్నారని ఎక్కడ కూడా సంతకం లేదు, ఎవరి పేరు లేకుండా ఈనాడు చేస్తున్నారంటే ఏ రకంగా ఉల్మాలతో కూడా తప్పుడు పనులు చేయించడానికి, వాళ్ళ పేరు లేకుండా మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈనాడు సత్యానికి కట్టుబడే జాతి, ధర్మానికి కట్టుబడే జాతి, అల్లాహకి భయపడే జాతి ముస్లిం జాతి. ఎవరి దైవాక్షంలో మనం లేవు. నా విషయంలోనే చెప్పాలి, నేను
మరి శాసనమండలి చైర్మన్గా ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లు వచ్చినప్పుడు నాకెన్నో ప్రలోభాలు ఇచ్చారు. కోట్లాది రూపాయల డబ్బులు ఇస్తానన్నారు, పిల్లలకు ఉద్యోగం ఇస్తానంటారు, 1 కాదు 2 కాదు 3 ప్రధాన పట్టణాల్లో ఇల్లు కట్టిస్తానన్నారు. మీరు ఇది తప్పనుకుంటే పదవి తీసుకోండి, ఇంకో 6 సంవత్సరాలు మీరు చైర్మన్గా ఉండంటే నేను ఒప్పుకోలేదు. భయపెట్టించారు, నీ అంతు చూస్తూ అన్నారు, భయం పెట్టారు. భయపెట్టినా నేను అల్లాకి భయపడేవాడిని, ఎవరికి భయపడేవాడిని కాదు, ధర్మాన్ని కాపాడుతాననే ఉద్దేశంతో ఆనాడు నేను ఒకటే ఆలోచించాను. నేను ఏదైనా కక్కుర్తిపడి నేను ఏదైనా తప్పు చేస్తే నా ముస్లిం సమాజం తల దించుకుంటుంది సిగ్గుతో అని భయపడి ముస్లిం సమాజం యొక్క తల ఎత్తుకుని తిరిగే రకంగా ఘోర ప్రథమంలో ఉండే రకంగా ఆనాడు అయ్యా అల్లా దయ వల్ల నేను దేనికి ప్రలోభాలు లొంగకుండా 3 రాజధాని బిల్లుని నేను వెనక్కి పంపించి సెలెక్ట్ కమిటీకి పంపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. ఆ రకంగా నిజాయితీగా నిలబడి మీ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసిన వాడిని ఈరోజు మీకోసం తపన పడుతున్నా. ఈరోజు 69 సంవత్సరాల వయసు, నాకు రాజకీయాల అవసరం లే, కానీ నా సమాజం కోసం నన్ను అల్లాహ్ ఒక అత్యున్నతమైన స్థానంలో పెట్టారు. నా స్థాయిలో ఎవరో ముస్లింలు రాలేరు, చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడలేరు అనే బాధతో నాకు వీలు కాకపోయినా, నా ఆరోగ్యం సహకరించకపోయినా నా ముస్లిం సమాజం కోసం తిరుగుతున్నా, మీకోసం తిరుగుతున్నా. రేపు ప్రభుత్వం వస్తుంది, ఈనాడు ముస్లింలు కూడా మీకు ఓటేశారు సార్, ఈరోజు ఇన్ని సీట్లు రావటానికి ముస్లింలు కూడా కారణం అయ్యారు సార్. ఈరోజు జనార్దన్ కానీ అదే రకంగా మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ నెగ్గడానికి ఈరోజు 100 ముస్లింలు కూడా సహకరించారు. కాబట్టి మా ముస్లింలో ఉన్న పేదరికాన్ని, అవిద్యని, నిరుపేదాన్ని మరి మీరు దూరం చేయాలని చెప్పి హెచ్చు నిధులు తీసుకొచ్చి ఇక్కడ సమస్యలు కూడా తీర్చడానికి నాకు అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. आखिरी में एक हदीस मौलाना यहाँ पर है, मौलाना के सामने हदीस बोलना मुनासिब नहीं रहता, फिर भी हिम्मत करता हूँ मैं हदीस बोलने के लिए। मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का हदीस का फरमान है, इसका मफ़हूम है, अगर कहीं भी बदकारी चलता है, गद्दारी चलता है, धोखा होता है, गुनाह होता है, तो तुम्हारे में हिम्मत है तो हासिलों को बोले मोहम्मद रसूलुल्लाह। अगर नहीं रोक सकते तो जबान से उनको तंबी करो, डराओ बोले। अगर वो भी नहीं कर सकते, दिल में बुरा समझ को बाजू हट जाओ बोले। उसे ये क्या है बोले, दिल में बुरा समझ को बाजू को हटना ये ईमान का आखिरी दर्जा बोले। आज का रोज अल्लाह के फजल और करम से हिंदुस्तान में हमारे लाठी तलवार लेने की जरूरत नहीं, वोट एक हमारा हथियार है। ये वोट का हथियार से मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम बोले जैसा हासिल, बदकारी, गुनहगार, रिश्वतखोर हुकूमत को हमें हटाने का मौका मिला। इसको वास्ते मोहतरम बुजुर्ग दोस्तों, इंसाफ को जिताओ और हक को जिताओ, और इंसाफ को हक को जिताए तो कल के दिन इंसाफ हक हमारे को साथ देता। ये चंद अल्फाज कहते हुए आपका टाइम बहुत लिया, इसके लिए शुक्रिया। ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో.
తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడ్డెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి దానం ఇంటికి తీసుకెళ్లండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతులేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.